కొయ్యూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ కొండ రాజమ్మ అనే నేను కొయ్యూరు గ్రామ ప్రజలు నన్ను గెలిపించినందుకు వారికి నా యొక్క పాదాభివందనము అని తెలియజేస్తూ నేను మాటిచ్చి ప్రతి ఒక్క పని చేయిస్తానని మన ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబుతో మాట్లాడి మన ఊర్లోని బస్టాండ్ దగ్గర టాయిలెట్ రోడ్లు డ్రైనేజ్లు మనకు ఇంకా కావాల్సిన ఏ ఉన్నా కంపల్సరీ చేయిస్తానని నేను ప్రతిరోజు మన గ్రామ పంచాయతీ సిబ్బంది పంచాయతీ సెక్రటరీ నేను వాడవాడ తిరిగి ఏ సమస్య ఉన్నా తీర్చగలిగే శక్తి నాకు ఉన్నది కావున మన కొయ్యూరు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క పని చేయగలుగుతానని కోరుకుంటున్నాను. నూతనంగా ఏర్పడిన సర్పంచ్గా కొండ రాజమ్మ నేను కొయ్యూరు 22 నాడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కావున కొయ్యూరు గ్రామ పంచాయతీ అభివృద్ధి సంక్షేమంలో ముందుంచుతాము. పెద్దలు గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రుల దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతోటి ఏదైతే చేసిన పనులు ఉండగా చేయబోయే పనులు మిగిలిపోయిన పనులను కూడా పూర్తి చేసి బస్టాండ్లో కొయ్యూరు బస్టాండ్లో టాయిలెట్ గురించి కూడా నేను పోటీ చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అది పూర్తి చేస్తాము కంపల్సరీ. వాడవాడగా విలేజ్లో మా పంచాయతీ కార్యదర్శితో సహా సిబ్బందితో సహా మా పాలక వర్గంతో సహా తిరిగి ఏ వాడకైతే ఇబ్బంది ఉన్నదో వాడ ఇబ్బందిని కూడా నా ఇబ్బందిగా తీసుకొని గ్రామ పంచాయతీని తీర్చిదిద్దుతానని చెప్పి కోరుకుంటున్నాను. అదే కాక పెద్దల దృష్టికి రైతులు సదర్ రోడ్ ఏదైతే ఉన్నదో సదర్ రోడ్డును పెద్దల దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి రైతులకు ఇబ్బంది కాకుండా ఆ సదర్ రోడ్డును కూడా పూర్తి చేస్తా. ఏదైతే పివి నగర్ గ్రామం ఉన్నదో అది ట్రైబల్ ఏరియా కాబట్టి వాళ్ళందరికీ కూడా మా కొయ్యూరులో కానివ్వండి ఏదైతే ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ ఇంద్రమ్మ ఇండ్లు కూడా కట్టియాలని చెప్పి పెద్దల దృష్టికి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా నా సాయశక్తుల కృషి చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. అదే కాక ఏదైతే మెయిన్ రోడ్డు డివైడర్ మీద శాంటలైట్ల గురించి కూడా మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా త్వరలో శాంక్షన్ తీసుకురావాలని అనుకుంటున్నా. ఖచ్చితంగా సార్ దృష్టికి తీసుకెళ్ళి చేసే విధంగానే ప్రయత్నం చేస్తాము. అదే కాక మన గంగారం మూల రోడ్డు కాడ నుంచి డబల్ రోడ్డు కూడా ఏదైతే ఇరువైపులా డబల్ రోడ్డు కూడా శాంక్షన్కు సార్ పంపడం జరిగింది. అది కూడా త్వరలో వస్తుంది. అదే కాక కొయ్యూరులో ఇరువైపులా నాలీలు కూడా ఎస్టిమేట్ వేసి పెద్దలు శ్రీధర్ బాబు కూడా పంపించడం జరిగింది. మంత్రి గారు ఐటీ శాఖ మంత్రి గారు పంపించారు. అది కూడా శాంక్షన్ వచ్చేది ఉన్నది. ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మాకు పైన దేవుడు ఉన్నాడు. మేము దాన్ని పూర్తి చేయాలనే ఆకాంక్షతో ఉన్నాం కాబట్టి గ్రామాన్ని ముందుగా అభివృద్ధి సంక్షేమంలో ఉంచుతాము. ఏదైతే హామీలు ఇచ్చినవి ఉన్నాయో హామీలు కూడా ఒకటొకటి తరంగా అన్ని పూర్తి చేస్తామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన